పరిశుద్ధ నామములు ఈ సాయంకాల సమయంలో ఈ విధంగా మనం కూడుకోవటం దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన అనంతమైన ప్రయాసమై ఉన్నందుకు దేవుని స్తుతి. హల్లెలూయా. ప్రభు యొక్క ఉద్దేశాన్ని మనము స్పష్టంగా తెలుసుకుంటూ ఆయన్ని ఘనపరిచే వారంగా ఉండాలని, ముఖ్యంగా మనము ప్రత్యేకించుకున్న వారంగా, ప్రత్యేకింపబడిన వారంగా, పిలువబడిన వారంగా, ఏర్పరచబడిన వారంగా, నమ్మదగిన వారంగా మనం ఎల్లప్పుడూ జీవించాలని దేవుని చిత్తమైనది. వీఆర్ సెపరేటెడ్ అంతే. అది మనం ఒక దేవుడు మనల్ని ఒక వంశంలో ఉంచి ఉన్నాడు, మెల్కీసెదెకు వంశంలో కదా. అటువంటి వంశంలో నిలిచి ఉన్న మనము ఆ విధంగా మనం ఒప్పుకున్న దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలని దేవుని చిత్తమవుతుంది. మనం ఒప్పుకున్నది ఏంటమ్మా, మనం గట్టిగా పట్టుకోవాలని దేవుని చిత్తమవుతుంది. మనం ఒప్పుకున్నాం, ఎన్నోసార్లు మన జీవితాల్లో ఒప్పుకున్నాం అమ్మా. అది మనం ఒప్పుకున్నది మనం సరిగా పట్టుకోకపోతే, అది పట్టుకుంటే ఏంటి, పట్టుకోకపోతే ఏంటి కదా. ఏదో సామెత ఎప్పుడు చెప్తారు, పట్టనేలా పట్టు విడిచిన ఎవడైనా, పట్టు పట్టినా బిగియ పట్టవాలి, పట్టు విడుచుట కంటే పడి చచ్చుటే మేలు కదా. అది సింపుల్. అది మామూలుగా చెప్తున్న సామెత. పట్టు అనేది పట్టుకున్నాడు అది నువ్వు పట్టినావు అంటే మాత్రం ఎలా ఉండాలమ్మా, అది గట్టిగా పట్టాలి, పట్టవాలి. అది పట్టినా నేను అంటే పట్టు పట్టితే గట్టిగా పట్టుకుందాం, లేకపోతే పట్టదే వద్దు. అది మనం నేర్చుకోవాల్సిన వాళ్ళు ఏంటమ్మా, పట్టాల్సిన అవసరం లేదు. పడితే మాత్రం పట్టవాలి. పట్టు విడిచుట కంటే పడి చచ్చుటే మేలు కదా. ఆ మాట నన్ను ఎప్పుడు చాలా ఇన్స్పైర్ చేస్తుంది నా జీవితంలో. సంఘాన్ని మనం పట్టుకున్నాం సోదరుడా, సంఘ పద్ధతుల్ని, సంఘ క్రమాన్ని మనము పట్టుకున్నాం, మెల్కీసెదెకు క్రమాన్ని పట్టుకున్నాం. వాటిని ఏంటమ్మా, ఏది జరగని, ఏది వచ్చినా, ఏది ఉన్నా, ఏది లేకపోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా ఏంటమ్మా అంతే. నేను ఒప్పుకున్న దాన్ని మాత్రం నేను గట్టిగా పట్టుకుంటాను. ఒప్పుకున్నది గట్టిగా పట్టుకో, అన్నీ పట్టుకోమని చెప్పట్లేదు. ఏదైతే ఒప్పుకున్నాం, మనం సంఘాన్ని ఒప్పుకున్నాం కదమ్మా, క్రీస్తు పరిశుద్ధుల సంఘంగా ఉండటానికి మనం ఒప్పుకున్నప్పుడు దాన్ని ఏం చేయాలి, గట్టిగా పట్టుకోవాలి. మరి గట్టిగా పట్టుకున్నప్పుడు సాతాను కంపల్సరీగా శోధిస్తూ ఉంటాడు. మరి ఏది అలా గట్టిగా పట్టుకోకుండా తప్పకుండా సాతాను శోధిస్తూనే ఉంటాడు, వాడు పని అది. ఆ శోధనకు నువ్వు భయపడితే ఎట్లామా. మనం చూస్తున్న వైరస్ కూడా బయట ఉన్న వైరస్ ఇక కనబడుతుంది, కంటికి కనబడుతుంది బ్రదర్. కానీ లోకమంతా కూడా ఏంటమ్మా, యుద్ధం చేస్తుంది, అవునా కదా. దేనికి, దేంతో యుద్ధం చేస్తుంది, కనబడుతుంది. అదేమన్నా కనబడుతుందా అమ్మా, ఇవి కనబడింది కదా. కనపడని దాని మీదనే లోకమంతా యుద్ధం చేస్తుంది. మనం పోరాడేది ఎవరితో కూడా, మనుషులు ప్రధానంతో. అది కాదు, ఇవి కనబడేది కాదు, గమనించండి. ప్రధానంతో ఈ మనుషు మాత్రలతో మనం పోరాటం లేదు అమ్మ. పరలోక సంబంధం, అదే ఆకాశం మన దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. అవి కనబడవు సహోదరుడు. అవి ఏం చేస్తుండే, మనం తీసుకొచ్చి మన విశ్వాస జీవితాన్ని, మన సంఘ జీవితాన్ని ఆటంకపరుస్తున్నాయి. గమనించి దేవుడు గొప్ప క్రమంలో మనం ఎంతగా ఆశీర్వదించాడో మనకే తెలిసిపోతుంది. ఏంటమ్మా, మనం చేసే పని కరెక్టా కాదా అని ఎట్లా తెలుస్తుంది. ఇంకా దాన్ని యాడ్ చేస్తాడు. మధ్యాహ్న కూడికలు ఎందుకు వచ్చినాయమ్మా, మీరు ఆలోచించి. అదే మధ్యాహ్న కూడికలు లేకపోతే ఏమయ్యేది, ఆ టైంలో ఏదో టీవీ పెట్టుకోనో, లేకపోతే ఇంకేదో పెట్టుకోనో, ఇంకోరితో మాట్లాడుకుంటూ, అవునా కదా, ఇంకేదో చేయాలని, ఆ విధంగా మన టైం అంతా కూడా లోక సంబంధమైన వాటిలో ఇరుక్కుపోయాను. కానీ గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆ సమయాన్ని మనం పోనీయకుండా 12 గంటల నుంచి 10 గంటల నుంచి ప్రిపేర్ అయిపోతూ ఉంటాం. ఎప్పుడు 12 అయింది దాని తర్వాత
ఒకటిన్నర అయిపోతూ భోజనం చేస్తాం, పండుకుంటాం, మళ్ళీ ఇప్పుడు సాయంత్రం. ఒక దినం ఎలా గడిచిపోతుందో అర్థం కావట్లేదు సహోదరుడు. ఇది బ్లెస్సింగ్ కాదా? ఇది ఆశీర్వాదం కాదా అంటున్నాం. మనం చేసే పని అది కరెక్టా కాదా అని ఎట్లా తెలుస్తుందంటే మనం ఇంకా ఆశీర్వాదాలు పెరిగిపోతుంది. ఇది కూడికలోనే ఆ సంగతి మనం తెలుసుకోవాల్సిన వారం ఉంటున్నాం. కూడికను బట్టి మనకేంటమ్మా, కూడికను బట్టి మనం ఇది బేరీ చేసుకోవాలి. ఎలా ఉంటుంది కూడిక, ఎలా మనం ధ్యానించగలుగుతున్నాం, ఎలా మనం ఇంకెక్కువగా ఉండగలుగుతున్నాం అనే సంగతి మనం మొట్టమొదటిగా చూస్తే అమ్మ అయిపోయిందిరా, ఏమిటి ఒకరికి తగలకూడదంట, ఒకరికి రాకూడదంట, ఎవరితో మనం ఉండకూడదు అనేది ఈ లోకం అంతా కూడా ఒక భయంతో ఉండిపోయి దగ్గర రాని పరిస్థితులు ఏర్పడింది. కానీ ఇక్కడ సహోదరుడు నిజమైన కుటుంబం ఏంటో చూపించడానికి దేవుడు ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేసి ఉంటున్నాడు. దిస్ ఈజ్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీ అనేది ఉండమని చెప్తారు కదా, ఫ్యామిలీ లేకుండా అయితే లేదు కదా. ఇట్స్ ఎ ఫ్యామిలీ. ఏదైతే అనుదినం కూడుకోగలుగుతుందో, ఏదైతే ఒక చోట ఉంటుందో, ఒకే గృహం ఉంటుందో దాన్ని ఏమంటున్నాం మనము? ఒక ఫ్యామిలీ. సో మనం ఈ విధంగా ఒప్పుకుంటున్నామా లేదా? మన సంఘాన్ని ఒప్పుకున్నాం, సంఘ కూడికలను ఒప్పుకున్నాం సహోదరుడా కదా, సహోదరత్వాన్ని ఒప్పుకున్నాం, సహోదరులను ఒప్పుకున్నాం, కాపరత్వాన్ని ఒప్పుకున్నాం కదా. ఇవన్నీ కూడా మనం దేవుడు మనం ఒప్పుకున్న దాన్ని మనం గట్టిగా కమ్ వాటిని దేవుడు నామం బట్టి హెచ్చరిస్తుంది. ఒక జీవితం అయిపోతే మళ్ళీ అవకాశం ఉండదు. ప్రతి అవకాశం ఇది ఏంటమ్మా, చివరి అవకాశం. దిస్ ఈజ్ ది లాస్ట్. ఇంకేదో ఉందనుకో అవుతుంది ఏంటమ్మా, ప్రతి అవకాశం కూడా దిస్ ఈజ్ ద లాస్ట్ ఆపర్చునిటీ. దీంట్లో నేను కరెక్ట్గా ఉంటేనే ఉన్నట్టు. ఇంకా చాలా ఉంది జీవితం అందానికి కూడా ఆస్కారం లేదు. డబ్బులు రోడ్ల మీద పడేస్తున్నాడు, డబ్బులు కరెన్సీ ఏంటమ్మా రోడ్ల మీద పడేస్తున్నాడు. ఏం చేయట్లేదు. అటువంటి ఒక జీవితం, అటువంటి ఒక భ్రష్టమైన ఒక జీవితం ఏముందామో నథింగ్ ఇస్తే ఆత్మీయ కళతో చూస్తే అది ఏమీ లేదు. ఇక్కడ ఆత్మీయ కళతోనే లేదు మనకి. ఇంకా ఇప్పుడున్న పరిస్థితి బట్టి ఏమీ లేదు. మరి ఎలా మనం దాన్ని పట్టుకొని జీవిస్తున్నామా? ఇంకొక అవకాశం ఇద్దానికి ఛాన్స్ ఉన్నదా? మీరే చెప్పండి. ఇదే సువర్ణ కూడా కాదా మేడమా, చివరి అవకాశం. దిస్ ఈజ్ లాస్ట్ ఆపర్చునిటీ. దీంట్లో నువ్వు ఎంత గట్టిగా ఉంటే అమ్మ పరలోకంలో అంతా నువ్వు స్పష్టంగా నువ్వు కనబడుతుంది. దేవుని గురించి సాక్ష్యం ఇస్తాడు. ఏమి సాక్ష్యం ఇస్తాడు? వీరు నాతో, నా శోధనలో నాతో కూడా నిలిచిన వారు. అదే ఇంపార్టెంట్. శిష్యుల గురించి దేవుడు ఇచ్చే గొప్ప సాక్ష్యం ఏంటమ్మా, నా శోధనలో మీరు నాతో కూడా నిలిచి ఉన్నారు కనుక. దే ఫెల్ట్ సో మచ్. ప్రభువుని ఒక మాట అంటే వాళ్ళని అన్నట్టుగా ఫీల్ అయ్యారు శిష్యులు. అవునా కదా? వారు ఎంతగా ప్రత్యేకించుకున్నారమ్మా, ఎంతగా హత్తుకున్నారు ప్రభువుని. ఆయన శోధనలో ఏమైనామా వారు తోడుగా ఉన్నవారు. అది సాక్ష్యం. అది చివరి అవకాశం. ఎంతగా మనం జీవించగలుగుతున్నాం. దీని తర్వాత ఇక నువ్వు అయిపోతుంది, నీ జీవితం చాలించిపోవాలా అంటే ఈ అవకాశం ఎంతగా మనం దాన్ని వినియోగించుకుంటాం. కింద పడి మీద పడి సహోదరుడా దాన్ని ఎందుకు మళ్ళీ అవకాశం ఉండదు కనుక ఎంతగా నేను జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ సమయంలో సాతాను ఏం చేస్తుందమ్మా, వాడి పని వాడు చేస్తూనే ఉంటాడు. వాడి పని వాడు చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి. మన పట్టు మనము వదిలిపెట్టదు. దేవుడు ఎంతగా మనల్ని ఆశీర్వదిస్తున్నాడో తెలుసుకోవాలి. అవకాశాన్ని జార విడుచుకోవద్దని దేవుడు నామం బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మా ఒక్క పూట కూటి కోసం ఏం చేశాడమ్మా, జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. ఎవరు వేశారు. ఈరోజు మన జీవితంలో కూడా సహోదరుడా మనం కూడా దేనికోసం మనం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటున్నాం. మనలో ఉన్న ఆ పట్టుదలను ఎందుకు అమ్ముకోవాలి? నా జ్యేష్ఠత్వం నేను అనుకునేది అంటే నా పట్టుదలే నా జ్యేష్ఠత్వం. నా పట్టుదల నా జ్యేష్ఠత్వం సహోదరుడు. ఈ పట్టుదలని నేను వదిలిపెట్టను అంతే. నేను ఒప్పుకున్నది నా పట్టుదల. ఒప్పుకోవటం అంటే పట్టుదల సహోదరుడు. ఆ పట్టుదల నేను ఎక్కడ కూడా లూజ్ చేయను. జ్యేష్ఠత్వాన్ని వదిలిపెట్టుకోను.
ఎవరి కోసం వదిలిపెట్టను, దేనికోసం వదిలిపెట్టను. ఈ మాట ఏదో కొత్తగా పలుకుతున్న మాట కాదమ్మా. నేను రక్షింపబడుతున్నప్పటి నుంచి రక్షింపబడినప్పుడు కూడా నేను చెప్తున్న మాటలు. ఇది ఇవాళ నా సమయం అయిపోయిందని చెప్పి నేను ఒక మాట మాట్లాడలేదు. ఇది ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్ వర్డ్స్ ఫ్రమ్ 1990. నేను 1990లో రక్షింపబడిన దగ్గర నుంచి కూడా అదే మాటలు నేను రిపీట్ చేస్తున్నాను. ఎవరితో కూడా మా తండ్రి కానీ ఎవరిని కూడా నన్ను కూడా ఈ విషయంలో ఎప్పుడు నేను ఖాతరు చేయలేదు. వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వలేదు. వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తే ఈరోజు ఈ విధంగా కూర్చొని నేను ధైర్యంగా మాట్లాడేవాడిని కాదు. ఎప్పుడో లోకంలో కలిసిపోయేవాళ్ళం, ఒక్కరం కనబడేవాళ్ళం కాదు. నేను కలిసిపోతాం. అవునా కాదు? అందుకే జాగ్రత్త, మనం పట్టుకుని చాలా జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాలని దేవుని చిత్తం అవుతుంది. అలా మనం ఒప్పుకుంటున్నామా?